అభివృద్ధి పేరిట రాజన్నాలని మూసివేయడం సమంజసం కాదని ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని అనడం సమంజసం కాదని ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. జూన్ 15వ తేదీ నుండి అభివృద్ధి పనుల కోసం రాజన్న ఆలయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులోకి లేకుండా చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేయడం పై బుధవారం నిర్వహించిన వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. కాగా పలు వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. అనంతరం పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ నిధులు లేనప్పుడు అభివృద్ధి ఎలా చేస్తారని, గతంలో 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేపట్టలేదని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పరివార దైవతా మూర్తుల విగ్రహాలను, కోటిలింగాలను తొలగించవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధిపై ఎలాంటి రోడ్డు మ్యాప్ లేదని, దీనిపై అనేక సందేహాలున్నాయని పేర్కొంటూ ఇప్పటికైనా స్పష్టమైన విధానం ప్రకటించిన అనంతరమే అభివృద్ధి పనులను ప్రారంభించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధమైనటువంటి మరి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా మరి విస్తరణ చేస్తారని చెప్పి మరి గత కొన్ని రోజులుగా మరి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి జూన్ 15 నుంచి బంద్ చేస్తామని చెప్పి గత కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది. మరి దానికి మేము మా వేములవాడ పట్టణ ప్రజానీకం, వేములవాడ పట్టణ ప్రముఖులు, మరి రాజకీయ పార్టీలు అందరం కలిసి కూడా మేము అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధిలో భాగస్వాములమై చేస్తున్నాం. ఇవాళ వేములవాడ పట్టణంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చీమురెత్తున్న వ్యక్తి అభివృద్ధిని అడ్డుకోము. ఎందుకంటే దేశంలో మరి ఒక ధర్మాన్ని పాటించాలి. దేవస్థానం మన వేములవాడ అంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధి రాజన్న ఆలయం పవిత్రత ఉండి దాన్ని కాపాడని చెప్పి ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క అన్నిటి కూడా నిర్వీర్యం చేయాలి, తిట్టతం చేయాలి. ఇప్పటికైనా మీరు దిగివచ్చి మరి రాజన్న భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం. దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులు వేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడున్న చిరు వ్యాపారాలు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తానని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది బంద్ చేసేది గ్యారంటీ అనేది దాని మీద క్లారిటీ లేదు. మరి ఏ అధికారి బలిపరిష తెలుస్తుంది, ప్రభుత్వం చెప్పాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి. రాజన్నకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టద్దు. రెండోది ఏ అకౌంట్ రాజన్నకు సంబంధించిన నిధులు జమ అయినాయి. మూడోది లోపల ఉన్న దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు. మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్య నిన్న గుంపుగా దాదాపు 100 మంది అలా బెదిరించుకుంటూ పోతూ ఉన్నారు. బంద్ చేయొద్దు, మీరు బంద్ చేయొద్దు అనేది. ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి. అది కాకుండా ఈ బంద్కు సహకరించి ఎవరుతున్నారో సామాన్య భక్తులకు, ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కావచ్చని వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు సహకరించిన ప్రతి వారందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ.